వెళ్తారా? నేను చెప్తాను సార్, వెళ్ళే అవకాశం ఉంటుందా రేపు? నేను అది కూడా చెప్తాను సార్, సార్. దుర్మార్గమైన స్పీచ్లు రాసి 2019లో విజయసాయి రెడ్డి గారు సర్వం సహా సైన్యాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం, వర్గాలు చూడడం, అందరికీ అర్హతే ప్రామాణికతగా పదవులు ఇస్తాం, నామినేటెడ్ పదవులతో పాటు వర్కులతో పాటు లేకపోతే ఏ ఒక్క చిన్న పోస్ట్ వచ్చినా అందరికీ సమానంగా పేదవాడికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనే నినాదంతో వచ్చిన పార్టీ. ఆ రోజు ఆ స్పీచ్ ఎవరు రాశారో ఐ సెల్యూట్ దెమ్, హూ ఎవర్ దట్. అదేవిధంగా 2024కి వచ్చేసరికి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలను రాసిన వాళ్ళకి ఐ హేట్ దెమ్. ఎందుకంటే దే డెస్ట్రాయిడ్ ద పార్టీ, దే డంప్డ్ ద పార్టీ. వై నాట్ 175 నినాదం తీసుకొచ్చి ఆ మాట రాసిన వాళ్ళని ఏమనాలో అర్థం కాదు సార్. విషం కక్కుతున్నారు పార్టీ మీద, దుర్మార్గమైన వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతున్నారు. విషం కక్కడానికి ఏముంది సార్? అసలు విషయం ఏంటి సార్? మరి అదే మీరు కూడా తీసుకెళ్లారుగా అప్పటి వరకు. విషయం ఏంటి? వై నాట్ 175 మీరే తీసుకెళ్లారు, మీరే ప్రజల్లోకి తీసుకొచ్చారు. మీరు నా ఓనర్ సార్, మీరు చెప్పిన మాట నేను వినాలా? మీరే కరెక్ట్. మీరు అప్పుడే విభేదించాలి కదా. మీకు విభేదిస్తారు సార్, విభేదించినందుకే కదా 4 నెలల నుంచి నన్ను మీడియాకు పంపలేదు. ఎవరు కోవట్లో చెప్పినందుకే కదా, ఇండైరెక్ట్గా చెప్తేనే పంపలేదు. 4 నెలలుగా మీడియాకి, సొంత ఛానల్కే పంపలేదు. వాళ్ళ పెత్తనం ఆ విధంగా ఉంది. నాయకుడి దగ్గరకు తీసి రవి ఎఫిషియెంట్, రవి కావాలి, రవి మనతో ఉండాలి, మీరంతా కలిసి పనిచేయండి అని కలిపినా కానీ నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు? సొంత ఛానల్లో కూర్చునే అర్హత ఎందుకు లేకుండా చేశారు? పార్టీ మెయింటైన్ చేస్తున్నదే ఒక ఛానల్, దాంట్లో ఎందుకు నాకు అర్హత లేకుండా చేశారు? నా జిల్లా సొంత సమావేశాలు, నా జిల్లాలో పార్టీ సమావేశాలు జరుగుతుంటే నన్ను అవాయిడ్ చేయమని చెప్పింది ఎవరు? నా జిల్లాకు సంబంధించిన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తుంటే నాకు మినిమం మెసేజ్ కూడా లేకుండా నన్ను అవమానించింది ఎవరు? నేను పార్టీని కోరుకుని బయటకు వచ్చానా? పార్టీ నుంచి వచ్చేటప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోతే బాగుంటుంది, నేను ఈయన భరించలేను, కళ్ళ ముందు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నా మీద రెబలయ్యాక కూడా ఈయన పార్టీలోంచి తీసేయలేకపోయాననే ఆక్రోశంతో నాయకుడు ఆదరిస్తున్నాడని పొమ్మని లేక పొగబెట్టిన సదరు వ్యక్తి కాదా? వెళ్ళగొట్టారా? సదరు వ్యక్తి కాదా అన్న. సదరు వ్యక్తిని విభేదించి సదరు వ్యక్తి పార్టీ ఏదైతే నడుస్తుందో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని నేను అనుకోను. నేను అనుకుంటే ఎంత, అనుకోకపోతే ఎంత మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజల్లో ఇదే ఫీలింగ్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పెళ్ళికైనా వెళ్ళండి, ఏ కార్యక్రమానికైనా వెళ్ళండి, అడుగుతున్నారు సార్ జగన్ గారు మారరా? జగన్ గారికి ఇప్పుడు కొత్త స్పీచ్లు రాస్తున్నారు, మీరు గమనించారా? మళ్ళా దుర్మార్గమైన స్పీచ్లు రాస్తున్నారు. ఈసారి కార్యకర్తలు నేను చూసుకుంటా, కాపాడుకుంటా. ఎస్, మంచి మాట చెప్పారు, మంచి మాట రాశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని ఎలా గుర్తిస్తారు? కార్యకర్తలకు ఏదైనా కార్డు ఉందా? కార్యకర్తల్లో క్రియాశీలకమైన కార్యకర్తలకు ఏదైనా సపరేట్ కార్డు ఉందా? ఐడి కార్డే లేదు. మళ్ళీ ఈ సదరు కోటరీ ఏదైనా చెప్తే మీరు అధికారంలోకి వచ్చాక వాళ్ళ నలుగురికి మాత్రమే మేలు చేస్తారా? ఇప్పుడు 10 మంది బాగుపడ్డారు, ఈసారి 100 మందిని బాగు చేస్తారా? లేకపోతే 1000 మందిని బాగు చేస్తారా? అసలు కార్యకర్తలకి ఐడి కార్డు లేకపోవడం ఏంటి? ఇది కార్యకర్తల పార్టీ కాదా? కోటరీ పార్టీనా? నేను ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఉంటే వైఎస్ఆర్సీపీ బాగా పనిచేయాలని కోరుకుంటా, లేకుంటే మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు బీజేపీకి రావాలని నేను కోరుకుంటా. అందుకని అడిగాను నేను మిమ్మల్ని. ఎస్, బీజేపీకి రమ్మని పిలుపునిస్తున్నా, కూటమి ధర్మాన్ని పాటిస్తా. అందుకనే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారో కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరెవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నా కాపాడుకునే పార్టీగా బీజేపీ నిలుస్తుంది. బీజేపీకి రమ్మని పిలుపునిస్తున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీకు రక్షణ దొరుకుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారితో కలిసి మీరు ఏదైతే పని చేస్తారో భారతదేశం కోసం పనిచేసే గౌరవంతో పాటు రాజకీయ పార్టీ అంటే సేవాభావంతో పనిచేసి ఈ దేశానికి ఒక సేవ చేస్తున్నామనే విధంగా పనిచేయడానికి గుర్తింపు లేని దగ్గర కన్నా గుర్తింపు కార్డు 1వ రోజే ఇచ్చే పార్టీలోకి రమ్మని పిలుపునిస్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీ తరపున నేను ఇస్తున్న పిలుపు. 1వ ఆప్షన్ మీరు బాగు చేసుకోండి, 2వ ఆప్షన్ కోటరీ నుంచి మీరు కాపాడుకోండి. మీ పార్టీ మనుగడ ఇదే విధంగా ఉంటే కష్టం అండి, నాకేం నష్టం లేదండి. కాబట్టి మీరు కాపాడుకోండి. కాపాడుకోలేదనుకోండి ఆ కోటరీ నుంచి సదరు కార్యకర్తల్ని సదరు నాయకుల్ని బీజేపీ కాపాడుతుందని పిలుపునిస్తున్నా. ఎంటైర్ అన్ని సామాజిక వర్గాల కోసం పిలుపునిస్తున్నా. ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అన్నారే, ఎంతమంది కోఆర్డినేటర్లను డిప్యూట్ చేశారు సార్ మొన్న? ఒక 7-8 మందిని. సరిపోరాగా సార్ కిషోర్ గారు? దాంట్లో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఎంతమంది ఉన్నారో చెప్పాలి. అదే పెత్తందారులు రాశారు కదా ఘనమైన స్పీచ్లు, ఎలక్షన్కి ముందు పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నారు కదా.
మరి పెత్తందారులకే మళ్ళీ పెత్తనం ఇచ్చారు కదా, పేదలకు ఎక్కడ ఇచ్చారు అవకాశం? పెత్తందారులను 10 మందిని కోఆర్డినేటర్లు చేసి మీ చుట్టూ పెట్టుకుంటే పేదలకు ఎక్కడుంది అవకాశం? పోనీ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నప్పుడు 6 అగ్రకులాలు ఓవర్ నైట్ మీకు దూరమైన విషయాన్ని మీరు గమనించలేదేమో. మీకు స్పీచ్లు రాసిన వాళ్ళు మాత్రం గమనించారు, ఎంజాయ్ చేశారు, వాళ్ళ అవతల పార్టీ వాళ్ళకి అమ్ముడుపోయారు. ఆ విషయం మీద చాలా తీవ్ర ఆరోపణ. అవతల పార్టీ 100% అమ్ముడుపోయారు. ఈ రోజు కూడా అమ్ముడుపోతున్నారు. ఈ రోజు రాసే స్పీచ్ల్లో కూడా ఏం రాశారు? రాబోయే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటానని రాసిచ్చి మాట్లాడిస్తారు. 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిచిపోతాయని రాసిస్తారు. 5 సంవత్సరాలు ఎక్కడైనా 5 నిమిషాలు గడిచిపోతాయి సార్? ఉన్నోడికి గడిచిపోద్ది. ఆయన అన్నారు కాదు సార్, ఉన్నోడికి గడిచిపోద్ది సార్. మూసుకుంటే 5 సంవత్సరాలు కళ్ళు ఎందుకు మూసుకుంటారు సార్? కళ్ళు తెరుచుకొని పని చేయమని చెప్పాలి ఇప్పటికైనా. కళ్ళు మూసుకుంటే ఎలాగ సార్? దేవుడు దయదలిచి అలాగే చేయాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.